కూర్చినటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు బట్టి గారి మీద కానీ గవర్నమెంట్ మీద. అదే విధంగా మా అప్పుల గురించి మాట్లాడుతున్నారు మీరు. పాత అప్పులు మేము గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అప్పులు తీర్చడానికి కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో 120 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? అది మీ ప్రభుత్వం చేసింది. అదే విధంగా డబ్బులన్నీ కూడా మన రాష్ట్రం నుంచి జిఎస్టీ రూపంలో ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి పోతుంది కానీ రిటర్న్స్ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో గుజరాత్లో వేల కోట్లు లక్షల కోట్లు పోతా ఉంటే మాత్రం మరి మాట్లాడడం లేదు. మన రాష్ట్రం నుంచి ఎంపీలని అడిగితే 8 మంది ఎంపీలను వాళ్ళకి ఇచ్చిర్రు అధ్యక్ష. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి కొట్లాడి కూడా తీసుకురావాలి కదా. మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అనేక సార్లు మీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి కానీ అక్కడి నుంచి రూపాయి వస్తలేదు అధ్యక్ష. కాబట్టి మా మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నిధుల కోసం అక్కడ కూడా కొట్లాడాలి. కేంద్రం కూడా అప్పులు తీసుకొచ్చింది. మేము చేసిన అప్పులన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి. అప్పులకు అప్పులు కట్టడానికే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష, అంతకంటే వేరే లేదు. అధ్యక్ష లేదు అధ్యక్ష, ఇంత మిస్లీడ్ చేయడం మంచిది కాదు అధ్యక్ష. మంత్రి గారు పర్టికులర్లీ ఆయన రాష్ట్రానికి మంత్రి నిర్మల్ గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే కేవలం నిర్మల్లోనే ఫ్రీ బస్ నడుపుతున్నారు అధ్యక్ష. ఏదో ఇదే కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, అట్లా కాదు అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి రాష్ట్రానికి మంత్రి అధ్యక్ష, వారు స్పెసిఫిక్ గా నన్ను టార్గెట్ చేసి నిర్మల్ నియోజకవర్గం అని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమస్య అధ్యక్ష. నేను వారిని గౌరవిస్తాను అధ్యక్ష, నా మంచి మిత్రుడే, నేను గౌరవిస్తాను అధ్యక్ష. కానీ నేను ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను సబ్జెక్ట్లో ఏం డివియేషన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే ఏం చెప్పాను అధ్యక్ష, మీరు అప్పులు తీసుకొచ్చారు, 1,27,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. దాంట్లో 66,000 కోట్లు మీరు కట్టారని చెప్పిన కదా అధ్యక్ష. రీపేమెంట్ చేశారని చెప్పిన దాంట్లో 17,000 కోట్లు అసలు ఉంటే మిగిలింది వడ్డీ కింద కట్టారు. మిగిలిన 67 కోట్ల రూపాయలు మీరు వాడుకున్నారు. అది కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చిండ్రా, ఏ రకంగా వాడుకున్నారా నాకు సంబంధం లేదు అధ్యక్ష. కానీ మీరు ఏ రకంగా ఇచ్చిండ్రో, మీరు ఏ రకంగా అది కాంట్రాక్టర్ కోసం తెచ్చిండ్రా అప్పు, లేకుంటే రీపేమెంట్ కోసం తెచ్చిండ్రా, లేకుంటే డెవలప్మెంట్ కోసం తెచ్చిండ్రా, మీరు తెచ్చిండ్రా అధ్యక్ష. నేను దాని గురించి నేను వేరే డివియేషన్ మాట్లాడతలేను అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఇప్పుడు ఏ హామీ నెరవేర్చలేదు అడగండి అధ్యక్ష. మేము ఇచ్చిన ఏ హామీ అయినా మన మహారాష్ట్రలో కేవలం మరి లాడ్లీ బైన్ అన్నందుకే కదా అధ్యక్ష మేము అంత గొప్పగా గెలిచినాం. ఎందుకు అధ్యక్ష? ఇక్కడ విషయం అన్నారు కదా, ఇక్కడ విషయం చెప్తా అధ్యక్ష. ఇక్కడ విషయం మన రాష్ట్రంలో అధ్యక్ష బీజేపీ లెడ్ సెంట్రల్ గవర్నమెంట్ అచీవ్మెంట్స్ ఇన్ తెలంగాణ. నేను ఒకటే అంటున్నాను, సిన్స్ శ్రీ నరేంద్ర మోడీజీ గవర్నమెంట్ కేమ్ టు పవర్, ద ట్యాక్స్ devolution has increased from 32 to 42% అధ్యక్ష, resulting a total sum of 1,60,000 crore being allocated to Telangana state during last 10 years అధ్యక్ష. Earlier government 2004 to 14 when UPA was in power, the total amount received to Telangana is only 45,000 crores అధ్యక్ష. Yes, in spite of that, in addition to this అధ్యక్ష, through various central ministries 5,21,000 crore rupees was allocated to state of Telangana. Apart from that, GST compensation also, as my brother is asking, it is also 15,329 additional to this. MP lots 1,000 crores. Backward area development is 2,250 crores. అధ్యక్ష మేము ఎప్పుడు కూడా తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఎక్కువ అధ్యక్ష. అందుకే ఈ ప్రాంతానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష, 6,81,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కూడా మేము అదే మాదిరిగా నిధులు ఇస్తున్నాం అధ్యక్ష. నిధులు ఇవ్వడానికి మేము ఎప్పుడు వెనుకంజ వేయం అధ్యక్ష. కానీ ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఈ రకమైనటువంటి అప్పులు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తాయి. భావి తరానికి ఇది మంచిది కాదు. రేపు భావి తరాలు ఈరోజు మన వైపు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఈ రాష్ట్రం ఈ రకంగా అప్పుల కుప్పగా మారి రేపు ఈ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి శ్రీలంక లాగా మారితే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ తరాలు ఈ రాష్ట్రం నుంచి వలసపోయేటువంటి పరిస్థితి, మహబూబ్ నగర్ నుంచి గతంలో ఇట్లా వలసలు పోతున్నారో అదే మాదిరిగా ఈ రాష్ట్రం నుంచి వలసలు పోయే ప్రమాదం రావద్దని మాత్రమే నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.